సో అందరికి గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మనం రీజనింగ్స్లో క్యాలెండర్స్ అనే వాటి మీద అయితే సమ్స్ చేయడం జరిగింది. సో ఇందులో కీ పాయింట్స్ వచ్చేసి ఫస్ట్ వన్ వచ్చేసి లీప్ ఇయర్ కంటైన్ 366 డేస్. అంటే లీప్ ఇయర్ అనేది 366 రోజులను కలిగి ఉంటుంది. 52 వీక్స్ ప్లస్ 2 ఆడ్ డేస్ అని చెప్పారు. అంటే 52 వారాలు ఉంటాయి ప్లస్ 2 ఎక్స్ట్రా డేస్ అనేవి ఉంటాయి. ఆ ఎక్స్ట్రా డేస్ని ఆడ్ డేస్ అని అంటారు. 7 డేస్ అని ఉంటే దాన్ని వీక్ అంటారు. 7 డేస్ కాకుండా మళ్ళీ ఎక్స్ట్రా డేస్ ఎన్ని ఎక్స్ట్రా డేస్ ఉంటే వాటిని ఆడ్ డేస్ అని అంటారు. సో మామూలుగా నాన్ లీప్ ఇయర్ అంటే ఏంటి? నాన్ లీప్ ఇయర్లో 365 డేసే ఉంటుంది, కానీ లీప్ ఇయర్లో 366 డేస్ ఉంటుంది. సో లీప్ ఇయర్లో 1 డే ఎక్కడ ఉంటుందంటే ఎక్స్ట్రా. ఆ 1 డే అనేది లీప్ ఇయర్లో ఫిబ్రవరిలో నాన్ లీప్ ఇయర్లో 28 డేసే ఉంటాయి నాన్ లీప్ ఇయర్లో. అదే లీప్ ఇయర్లో 29 డేస్ ఉంటాయి లీప్ ఇయర్లో. ఓకే, ఇన్ ఏ ఇయర్ లాస్ట్ 2 డిజిట్స్ ఆర్ డివిజిబుల్ బై 4 ఆర్ 400 ఈజ్ కాల్డ్ లీప్ ఇయర్, అదర్వైజ్ ఇట్స్ నాట్ లీప్ ఇయర్. అంటే ఒక ఇయర్లో లాస్ట్ 2 డిజిట్స్ 4తో డివిజిబుల్ అయితే, లేదా ఆ ఇయర్ మొత్తం 400తో డివిజిబుల్ అయితే ఆ ఇయర్ని లీప్ ఇయర్ అని చెప్పడం జరిగింది. ఒకవేళ అది అలా 4తో డివిజిబుల్ అవ్వకపోతే అది నాన్ లీప్ ఇయర్ అని అంటారు. సో ఎగ్జాంపుల్ వచ్చేసి 2016 లాస్ట్ 2 డిజిట్ డివిజిబుల్ బై 4 అన్నాం. అంటే ఈ లాస్ట్ 2 డిజిట్స్ ఏముంది? 16 ఉంది. 16 4తో డివిజిబుల్ అవుతుంది. ఇక్కడ 2012 అంటే 12 లాస్ట్ 2 డిజిట్స్. ఈ 12 కూడా 4తో డివిజిబుల్ అవుతుంది. 2020 కూడా 4తో డివిజిబుల్ అవుతుంది. ఇవన్నీ ఆర్ ఆల్ లీప్ ఇయర్స్. అంటే ఇవన్నీ లీప్ ఇయర్, 4తో ఏవైతే డివిజిబుల్ అవుతుందో లాస్ట్ ఇయర్స్. సెకండ్ పాయింట్ వచ్చేసి ఇన్ ఎనీ ఇయర్ ద లాస్ట్ 2 డిజిట్స్ డస్ నాట్ డివిజిబుల్ 4 ఆర్ 400 ఈజ్ కాల్డ్ నాన్ లీప్ ఇయర్. అంటే ఏ ఇయర్లో అయితే లాస్ట్ 2 డిజిట్స్ అంటే ఈ 2 డిజిట్స్ 4తో డివిజిబుల్ కాదో, లేదా ఈ మొత్తం ఇయర్ 400తో డివిజిబుల్ కాదో, ఆ ఇయర్ని మనం నాన్ లీప్ ఇయర్ అని అంటాం. సో ఈ 2 డిజిట్స్ చూసుకుంటే 4తో డివిజిబుల్ అవుతుందా? 4తో డివిజిబుల్ అవ్వదు. 4 4 16 అవుతుంది. రిమైనింగ్ ఇంకా 3 రిమైండర్ మిగులుతుంది. కాబట్టి ఇది నాన్ లీప్ ఇయర్. సో నాన్ లీప్ ఇయర్ కంటైన్ 365 డేస్. నాన్ లీప్ ఇయర్ అనేది 365 డేస్ని కలిగి ఉంటుంది. అందులో 52 వీక్స్ ఉంటాయి, 1 ఆడ్ డే ఉంటుంది. సో థర్డ్ కీ కాన్సెప్ట్ వచ్చేసి ఇన్ 100 ఇయర్స్ హౌ మెనీ లీప్ ఇయర్స్. అంటే 100 సంవత్సరాల్లో లీప్ ఇయర్స్ ఎన్ని ఉంటాయని అడుగుతున్నారు. సో 4తో డివిజిబుల్ అయ్యే ఇయర్స్ ఎన్ని ఉన్నాయని అడుగుతున్నారు. సో ఏ ఇయర్ డివిజిబుల్ బై 400 అంటే ఆ ఇయర్ మొత్తం 400తో అయినా డివిజిబుల్ అవ్వచ్చు, లేకపోతే లాస్ట్ 2 డిజిట్స్ 4తో అయినా డివిజిబుల్ అవ్వచ్చు. 100 200 ఆర్ నాట్ లీప్ ఇయర్స్. 100 200 అనేవి 100 అనేది 4తో డివిజిబుల్ అవుతుంది, కానీ అవి 100 200 300 అనేవి నాన్ లీప్ ఇయర్ కిందకు వస్తుంది. సో లీప్ ఇయర్స్ ఎన్ని ఉంటాయి? 1 to 100 ఇయర్స్లో 4 అనేది లీప్ ఇయర్ అవుతుంది, 8 అనేది లీప్ ఇయర్ అవుతుంది, 12 అనేది లీప్ ఇయర్ అవుతుంది, 16 20 24 28 ఇలా అప్ టు 96 వరకు 96 వరకు లీప్ ఇయర్ అవుతుంది, కానీ 100 లీప్ ఇయర్ కాదు. సో దీనికి ఒక ఫార్ములా ఉంది. టోటల్ వచ్చేసి 1 to 100లో 24 లీప్ ఇయర్స్ ఉంటాయి ఇన్ ఏ 100 ఇయర్స్. అంటే 1 to 100లో 24 లీప్ ఇయర్స్ ఉంటాయి. ఇది ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే ఫస్ట్ 100 అన్నారనుకో, ఒక 100 ఫస్ట్ 1 to 100లో ఎన్ని లీప్ ఇయర్స్ ఉన్నాయంటే 100 డివిజిబుల్ బై 4 -1. ఈ ఫార్ములా వేసుకుంటే మనకు 24 లీప్ ఇయర్స్ వస్తాయి. సో ఇన్ 200 హౌ మెనీ లీప్ ఇయర్స్. అంటే 200లో ఎన్ని లీప్ ఇయర్స్ ఉంటాయంటే 200 ఇక్కడ చూసుకుంటే 100/4 -1. ఇక్కడ -1 ఎందుకు వేసామంటే 100 అనేది లీప్ ఇయర్ కాదని చెప్పాము కండిషన్, కాబట్టి -1 వేసుకున్నాం. సో 24 వస్తుంది. ఇన్ 200 హౌ మెనీ లీప్ ఇయర్స్.
200 అనేది కూడా నాన్ లీప్ ఇయర్ కాబట్టి లీప్ ఇయర్ అనేది కాదు కాబట్టి 200/4 -2 వేసాం. 200 అనేది ఇందులో 200లో 2 నాన్ లీప్ ఇయర్స్ ఉంటాయి, 100 200 అనేవి, అందుకే -2 వేసాం. సో 48 లీప్ ఇయర్స్ వస్తుంది ఇందులో. ఇన్ 300 హౌ మెనీ లీప్ ఇయర్స్? సేమ్ 300/4 -3 అంటే 100 200 300. ఈ 3 లీప్ ఇయర్స్ కావు కాబట్టి -3 వేసాం. సో ఇది 72 లీప్ ఇయర్స్ వస్తుంది అప్ టు 300 ఇయర్స్ లోపు. సో కొన్ని ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి అయితే మనకు సెంచరీ కోడ్స్ అంటే ఇయర్ కోడ్స్, డే కోడ్స్ అనేవి, మంత్ కోడ్స్ అనేవి కొన్ని ఉన్నాయి. సో వాటిని 1600 to 1699 నుంచి ఉండే ఈ ఇయర్స్ మధ్య అన్నింటికి 6 అనేది కోడ్ ఇవ్వడం జరిగింది. సో 1700 నుంచి 1799 వరకు ఉన్న ఇయర్స్ అన్నింటికి 4ని కోడ్గా ఇవ్వడం జరిగింది. సో 1800 నుంచి 1899 వరకు ఉన్న ఇయర్స్ మొత్తం 2 అనేది కోడ్గా ఇవ్వడం జరిగింది. సో 1900 నుంచి 1999 వరకు ఈ అన్ని ఇయర్స్కి 0 అనేది కోడ్గా ఇవ్వడం జరిగింది. మళ్ళీ 2000 నుంచి 2099 అంటే లీప్ ఇయర్గా అప్రాక్సిమేట్గా చూసుకుంటే లీప్ ఇయర్ నుంచి స్టార్ట్ చేశారు. అంటే 1600కి 6, 1700కి 4, 1800కి 2, 1900కి 0, మళ్ళీ రిపీట్ అవుతుంది 6 4 2 0 ఇలా కంటిన్యూస్గా రిపీట్ అవుతుంది. డే కోడ్ చూసుకుంటే సండే నుంచి స్టార్ట్ అవుతుంది. సో సండే వచ్చేసి 0, మండే 1, ట్యూస్డే 2, వెడ్నెస్డే 3, థర్స్డే 4, ఫ్రైడే 5, సాటర్డే 6. సో ఇవనేవి డే కోడ్స్. సో మంత్ కోడ్స్ వచ్చి జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. సో 12 మంత్స్ అనేవి ఉన్నాయి. సో జనవరికి వచ్చేసి 0, ఫిబ్రవరికి వచ్చేసి 3, మార్చ్కి వచ్చేసి 3, ఏప్రిల్కి వచ్చేసి 4, మేకి వచ్చేసి 1, జూన్కి వచ్చేసి 4, జూలైకి వచ్చేసి 6, ఆగస్ట్కి వచ్చేసి 2, సెప్టెంబర్కి 5, అక్టోబర్కి 0, నవంబర్కి 3, డిసెంబర్కి 5. సో ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఫస్ట్ 0 అంటే 0 స్క్వేర్, తర్వాత 3 అంటే 2 స్క్వేర్ -1, తర్వాత ఈ రెండిటికి 36 స్క్వేర్ వస్తుంది. 6 స్క్వేర్ అంటే 36 వస్తుంది. సో 36ని ఏం రావచ్చు, 36లో స్మాల్ వాల్యూ వచ్చేసి 3 కాబట్టి ఫస్ట్ 3 రాస్తాం. తర్వాత బిగ్ వాల్యూ వచ్చేసి ఇది పెద్ద వాల్యూ 6 కాబట్టి 3 6, ఫస్ట్ 3 రాసి తర్వాత 6 రాస్తాం. సో ఇదే ఇక్కడ రాశారు 3 6, తర్వాత మళ్ళీ 1 స్క్వేర్, తర్వాత 4 ఉంది అంటే 2 స్క్వేర్, తర్వాత 625. ఈ 3 మంత్స్ కోడ్ని వచ్చేసి 625 అంటే 25 స్క్వేర్ అంటే మనకు 625 వస్తుంది. సో 625ని 625గా రాశారు. సో నెక్స్ట్ అక్టోబర్కి వచ్చేసి 0 అంటే 0 స్క్వేర్. మళ్ళీ నవంబర్కి వచ్చేసి 3, డిసెంబర్కి వచ్చేసి 5 ఇచ్చారు. సో 6 స్క్వేర్ -1 చేస్తే 36 -1 35 వస్తుంది. సో ఫస్ట్ వచ్చేసి 3 రాయొచ్చు, సెకండ్ వచ్చేసి 5 రాయొచ్చు. సో ఇవనేవి మంత్ కోడ్స్. సో సమ్స్ అనేవి చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఫైండ్ ద డే ఆఫ్ ద ఇయర్ 27/04/2022 అంటే ఏప్రిల్ 04 అంటే ఏంటి, ఏప్రిల్ 27 2022 ఏ రోజు అని అడుగుతున్నారు. సో ఫైండ్ ద డే ఆఫ్ ద ఇయర్ 27/4/2020 అంటే ఏప్రిల్ 27 2022 ఇది ఏ డే అని అంటే ఈ డేట్లో ఏ రోజు అనేది వస్తుందని అడుగుతున్నారు. సోమవారమా, మంగళవారమా, బుధవారం. సో ఏ డే అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఫస్ట్ వచ్చేసి ప్రొసీజర్. సో ఫస్ట్ ప్రొసీజర్ ఏంటంటే ఫస్ట్ అతను ఇచ్చిన డేట్ని రాయాలి. గివెన్ డేట్ 1. 2 వచ్చేసి మంత్ కోడ్ని రాయాలి. సో మంత్ కోడ్. థర్డ్ వన్ వచ్చేసి లాస్ట్ 2 digits ఆఫ్ గివెన్ ఇయర్. 4 వచ్చేసి లాస్ట్ 2 digits లేదా
in last 2 digits how many leap years. ఓకే, ఫిఫ్త్ వచ్చేసి సెంచరీ కోడ్. ఓకే, సో ప్రొసీజర్ వచ్చేసి ఫస్ట్ గివెన్ డేట్ రాయాలి. అంటే డేట్ ఎంత ఉంది మనకు 27 ఇచ్చారు. సో 27. మంత్ కోడ్ అంటే ఏప్రిల్ యొక్క కోడ్ ఏంటి మనకు ఇక్కడ చూసుకున్నాం. జనవరికి 0, ఫిబ్రవరికి 3, జనవరి, ఫిబ్రవరి, మార్చ్కి 6, ఏప్రిల్కి 6. అంటే మంత్ కోడ్ ఏమవుతుంది ఇక్కడ 6 అవుతుంది. సో లాస్ట్ 2 digits ఆఫ్ ద గివెన్ ఇయర్ అంటే ఇచ్చిన ఇయర్లో లాస్ట్ 2 digits రాయమంటున్నారు. అంటే 22. ఇన్ ఎల్టీడీ అంటే లాస్ట్ 2 digits హౌ మెనీ లీప్ ఇయర్స్ అంటే అతను ఇచ్చిన లాస్ట్ 2 digits ఇయర్లో అంటే 22లో ఎన్ని లీప్ ఇయర్స్ ఉన్నాయి అంటే 5 లీప్ ఇయర్స్ ఉంటాయి. ఫిఫ్త్ వచ్చేసి సెంచరీ కోడ్ అంటే 2022. ఈ కోడ్ అనేది ఏంటి ఇక్కడ చూసుకుంటే 2000 నుంచి 2099 వరకు సెంచరీ కోడ్ వచ్చేసి 6. సో ఇక్కడ 6 రాస్తే సరిపోతుంది. సో వీటన్నింటిని సమ్ చేస్తే ఏమొస్తుంది 27 గివెన్ అతను ఇచ్చిన గివెన్ డేట్, మంత్ కోడ్ వచ్చేసి +6, లాస్ట్ 2 digits ఆఫ్ ద గివెన్ ఇయర్లో 22 ప్లస్ ఫోర్త్ వచ్చేసి ఇన్ లాస్ట్ 2 digits హౌ మెనీ లీప్ ఇయర్స్ అంటే లాస్ట్ 2 digitsలో ఎన్ని లీప్ ఇయర్స్ ఉన్నాయంటే 5 ప్లస్ సెంచరీ కోడ్ వచ్చేసి 6. టోటల్ ఏమవుతుంది 26. సో టోటల్ వచ్చేసి 66 అవుతుంది. సో ఈ వచ్చిన 66ని 7తో డివిజిబుల్ చేయాలి. ఎందుకంటే ఒక వీక్లో 7 days ఉంటాయి కాబట్టి. సో 7తో డివిజిబుల్ చేస్తే 66ని 7 9 63. సో రిమైనింగ్ 66లో నుంచి 63 వెళ్తే 3. సో ఈ 3 అనేది ఏ డే కోడో చూసుకోవాలి. సో ఇక్కడ చూసుకుంటే డే కోడ్స్ 3 అనేది వెడ్నెస్డే అనే దాని మీద వెడ్నెస్డే కోడ్. సో వెడ్నెస్డే అవుతుంది. సో ఏప్రిల్ 27, 2022 ఏ రోజు వస్తుందంటే వెడ్నెస్డే వస్తుంది. సో సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఫైండ్ ద డే ఆఫ్ ద ఇయర్ ఫిబ్రవరి 29, 2020. సో ఫిబ్రవరి 29, 2020 అనేది ఏ డే అవుతుంది అని అడుగుతున్నారు. సేమ్ ప్రొసీజర్. ఫస్ట్ ఇక్కడ ఏమనుకున్నాం గివెన్ డేట్ ఇచ్చిన డేట్ రాయాలి 29 ప్లస్ తర్వాత మంత్ కోడ్ అంటే ఫిబ్రవరి కోడ్ ఏముంటుంది ఫిబ్రవరి కోడ్ వచ్చేసి 3 ప్లస్ థర్డ్ వన్ వచ్చేసి లాస్ట్ 2 digits ఆఫ్ ద గివెన్ ఇయర్ అంటే అతను ఇచ్చిన ఇయర్లో లాస్ట్ 2 digits ఏముంది 20 ప్లస్ ఫోర్త్ కండిషన్ వచ్చేసి ఇన్ లాస్ట్ 2 digits హౌ మెనీ లీప్ ఇయర్స్ అంటే ఈ 2 digitsలో లీప్ ఇయర్స్ ఎన్ని ఉన్నాయని అడుగుతున్నారు. సో లీప్ ఇయర్స్ ఎన్ని ఉన్నాయి 5 ఉంటాయి 20 కాబట్టి 5 ప్లస్ నెక్స్ట్ ఏంటి సెంచరీ కోడ్ అంటే 2020 అనేది సెంచరీ కోడ్ అడుగుతున్నారు. సో 2000 నుంచి 2099 వరకు 6 అనే మన కోడ్. సో 6 సమ్ ఏమవుతుంది 29 3. సో టోటల్ 63 అనేది ఇవ్వడం జరిగింది. సో మనం దీన్ని 7తో డివిజిబుల్ చేయాలి 63. సో 7 9 63. సో 0 అనేది అవుతుంది. సో 0 అనేది ఏ కోడ్ మనకు సండే, కానీ ఇక్కడ 0 అనేది ఆన్సర్ రాదు మనకు. లీప్ ఇయర్లో ఉంటే జనవరి ఫిబ్రవరిలో 1 day ఎక్స్ట్రా ఉంటుంది లీప్ ఇయర్లో. సో మనకు ఒక ముందున్న రోజు ఒకటి వస్తుంది. సో జనవరికి ఫిబ్రవరికి 1 day ఫిబ్రవరి నెలలో లాస్ట్ 1 day ఎక్స్ట్రా ఉంటుంది కాబట్టి దీనికి మైనస్ చేయాలి వచ్చిన దాన్ని. అంటే 0 - 1 అంటే సండే కంటే ముందు ఏమొస్తుంది. సో సండే కంటే ముందు రోజు ఏమొస్తుందండి ఇక్కడ సండే తర్వాత రివర్స్లో వెళ్ళాలి. సండే అయితే ఫార్వర్డ్ వస్తే మండే అవుతుంది, కానీ రివర్స్లో వెళ్ళాలి.
రివర్స్లో వెళ్తే సాటర్డే వస్తుంది. సో దీనికి సాటర్డే ఆన్సర్ వస్తుంది. సో ఇంకొక క్వశ్చన్ వచ్చేసి ద డే బిఫోర్ ఎస్టర్డే వాజ్ సండే, దెన్ వాట్ ఈస్ ద డే ఆఫ్టర్ టుమారో. సో ఏమంటున్నారు, ద డే బిఫోర్ ఎస్టర్డే అంటే మొన్న ఏంటనేది, ద డే బిఫోర్ ఎస్టర్డే వాజ్ సండే అంటే నిన్న కాక మొన్న సండే అంటున్నారు. సో వాట్ ఈజ్ ద డే ఆఫ్టర్ టుమారో అంటే రేపు కాకుండా ఎల్లుండి ఏ రోజు అవుతుంది అని అడుగుతున్నారు. సో 1 2 3 4 5. సో ద డే ఎస్టర్డే వాజ్ సండే, దెన్ వాట్ ఈజ్ ద డే ఆఫ్టర్ టుమారో అన్నారు. అంటే ప్రజెంట్ డేస్లో ఉన్నాం మనం. అంటే నిన్న కాక మొన్న సండే అంటున్నారు. అంటే ఇది సండే అంటే ఇది మండే అవుతుంది. అప్పుడు ఇది సండే అవుతుంది, ఇది మండే అవుతుంది, అప్పుడు ఇది ట్యూస్డే అవుతుంది. సో ఇలా ఉంది సిరీస్తో. ద డే ఆఫ్టర్ టుమారో ఏమవుతుందంటే ఈ డే కాకుండా ఈ డే అడుగుతున్నారు. సో ఈ డే ఏమవుతుంది, వెడ్నెస్డే అవుతుంది. ఈ డే ఏమవుతుంది, థర్స్డే అవుతుంది. సో థర్స్డే ఆన్సర్ అవుతుంది. టుడే ఈజ్ ఫ్రైడే, దెన్ ఆఫ్టర్ 50 days విచ్ డే కెన్ కేమ్ అంటే ఈరోజు ఫ్రైడే అయితే 50 రోజుల తర్వాత ఏ రోజు వస్తుందని అడుగుతున్నారు. సింపుల్, ఇచ్చిన నెంబర్ని 50ని 7తో డివిజన్ చేస్తే సరిపోతుంది. సో 7 7 49, రిమైనింగ్ 1 ఇచ్చింది. సో 1 ప్లస్ ఫ్రైడే వేసుకోవాలి. ఫ్రైడే. సో ఫ్రైడే తర్వాత ఏ రోజు వస్తుంది, సాటర్డే వస్తుంది. సో సాటర్డే ఆన్సర్ అవుతుంది. థ్యాంక్ యూ.